హలో ఎవ్రీబడి, ఈ రోజు మనం క్వాకరీ అంటే ఏంటి, క్వాకరీ గురించి అందరికీ తెలవాలని ఈ పోడ్కాస్ట్ అరేంజ్ చేసుకున్నాము. ఈ రోజు మనతో వీఆర్ గ్రూప్ ఆఫ్ 4 డర్మటాలజిస్ట్, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. డాక్టర్ రజిత దామిశెట్టి గారు, షీఈస్ consultant dermatologist and she is the chairperson of Anti-Quackery and Legal and Ethics Committee of IADBL. It's a national body. And we have Dr. Vijay Jalagam. He is also a consultant dermatologist and he is a co-opted member of Telangana State Medical Council Legal and Anti-Quackery Committee. Dr. Madhavi Reddy Garu, she is also a consultant dermatologist and she is also a member of Anti-Quackery Legal Ethics Committee of TS IADBL. And I am Dr. Nazia Naushin Siddiqa. I am also a member of Anti-Quackery Legal Ethics Committee. Start చేయడానికి డాక్టర్ రజిత గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. అసలు ఈ క్వాకరీ అంటే ఏంటి? మనం అందరం క్వాకరీ గురించి మాట్లాడుతున్నాం. టిఎస్ ఐడివిఎల్ లో, ఇండియాలో ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ క్వాకరీ. అంటే క్వాకరీ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. ఎలాంటి రకాల క్వాకరీలు జరుగుతున్నాయి సొసైటీలో, దాని గురించి కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్ నాజియా. ఇప్పుడు క్వాకరీ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 1996 లో ఇన్ ద కేస్ ఆఫ్ పూనం వర్మ వర్సెస్ అశ్విన్ పటేల్ ఏమని డిఫైన్ చేసిందంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ వాళ్ళకి ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ లో నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అండ్ క్వాలిఫికేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే అది క్వాకరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆయుర్వేద్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ ఆయుర్వేద్ లో ఒక క్వాలిఫికేషన్ ఉంది, ట్రైనింగ్ ఉంది, నాలెడ్జ్ కూడా ఉంది. కానీ వాళ్ళు మోడర్న్ సైంటిఫిక్ మెడిసిన్ అంటే మనం అలోపతి అని ఏదైతే అంటామో అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని మనం క్వాక్ అంటాం. అదే విధంగా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివాను, మోడర్న్ సైంటిఫిక్ మెడిసిన్, అండ్ దెన్ ఎండి డర్మటాలజీ చదివాను. ఇప్పుడు నేను వెళ్ళి ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే అది కూడా క్వాకరీ అవుతుంది. అలాంటిదప్పుడు నన్ను క్వాక్ అంటారు. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ క్వాకరీ, ఇప్పుడు డర్మటాలజీకి మనం లిమిట్ చేసుకుందాం ఈ పర్టికులర్ డిస్కషన్ ని. లేకపోతే క్వాకరీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్, అది ఈ రోజు అయ్యేది కాదు. సో మనం డీల్ చేసే క్వాకరీ ముఖ్యంగా ఏంటంటే, వేరే స్పెషాలిటీలో డాక్టర్ ఏదో, వేరే స్పెషాలిటీ అంటే ఒక్కొక్కసారి వేరే ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, ఆర్ ఒక్కొక్కసారి డెంటిస్ట్రీ కావచ్చు. వాళ్ళు మన డర్మటాలజీని ప్రాక్టీస్ చేయటం, వాళ్ళ డర్మటాలజీ అని ప్రాక్టీస్ చేస్తున్నామని అనకపోవచ్చు, వాళ్ళు చాలా సార్లు దాన్ని కాస్మెటాలజీ అనొచ్చు. సో అది ఒక మెయిన్ కేటగిరీ, అంటే క్వాలిఫికేషన్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్ కానీ ప్రాక్టీస్ చేసేది మోడర్న్ సైంటిఫిక్ మెడిసిన్, పర్టికులర్లీ డెర్మటాలజీ. అది ఒక మోస్ట్ కామన్ కైండ్ ఆఫ్ క్వాకరీ ఈ మధ్యలో చేస్తోంది యాక్చువల్లీ డెంటల్ కమ్యూనిటీ వాళ్ళు. సెకండ్ కేటగిరీ అసలు ఎలాంటి రిలేటెడ్ క్వాలిఫికేషన్ లేదు, అసలు మెడికల్, డెంటల్, ఆయుర్వేద్ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక బిఏ, బీకామ్, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ ఏమన్నా కావచ్చు, కానీ వాళ్ళు కూడా ఒక ఫేక్ డిగ్రీ పెట్టుకొని వాళ్ళు కూడా కాస్మెటాలజీ అని పెట్టుకొని చేస్తున్నారు. అదొక సెకండ్ కామన్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ మనకి ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ గా పోర్ట్రే చేసుకోవటము, లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ సరిపోని కొన్ని ప్రొసీజర్స్, లెటర్సే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, లెటర్సే లైపోసక్షన్, ఇలాంటివి కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళు చేయటం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో గ్రాస్లీ స్పీకింగ్ ఇవి 3 కామన్ కేటగిరీస్ ఆఫ్ క్వాకరీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ రజిత గారు. నేను ఒక పాయింట్ చెప్తున్నాను. ఇంతకు ముందు మనం క్వాకరీ అంటే ఊర్లలో చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఇక్కడంటే అక్కడ తెలియని కంపౌండర్, సంబడి, పీపుల్ హూ నో, ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళందరూ క్వాకరీ చేసేవాళ్ళు. ఈ మధ్య మనం చూస్తుంది ఏంటంటే, సిటీస్ లో ఇంత అర్బన్ పాపులేషన్ లో క్వాక్స్ ఆర్ ఆల్సో బికమ్ వెరీ అడ్వాన్స్ అండ్ యు ఆర్ డూయింగ్ క్వాకరీ. ఇంత లేటెస్ట్ గా క్వాకరీ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ సాడ్ ఫర్. డాక్టర్ విజయ జలం గారు, మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీకు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మనం ఈ క్వాకరీ, మీరు వీఆర్ కోఆప్టెడ్ మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇన్ దిస్ లీగల్ అండ్ యాంటీ క్వాకరీ కమిటీ. ఈ క్వాకరీ మనం ఎందుకు ఫైట్ చేయాలి అన్నది మనం ప్రజలకి అర్థమయ్యేలాగా మీరు కొంచెం చెప్పండి. సో ఈ క్వాకరీ అనేది చూసుకుంటే మనము అది చాలా రకాలుగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అది విలేజ్ నుంచి మొదలు పెడితే ఈ సిటీ అర్బన్ కల్చర్ వరకు, అర్బన్ ఏరియాస్ వరకు అన్ని రకాల ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ గా రూరల్ ఏరియాస్ లో చూసుకుంటే ఈ డర్మటాలజీ క్వాకరీ మరీ అంతగా కనిపించదు, బట్ అక్కడ వేరే రకమైన క్వాకరీ ఉంటుంది. అంటే ఏ క్వాలిఫికేషన్ లేకుండా, రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ కాకుండా కాంపౌండర్స్, లేకపోతే 10th ఫెయిల్, లేకపోతే అసలు ఏం చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడము, అలానే యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తుంటారు. దానివల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. అది చాలా పెద్ద ప్రమాదం ఫ్యూచర్ లో. సో ఈ క్వాకర్ అనేది నిర్మూలించాలి ఎలా అయినా. ఇదే కంటెక్స్ట్ లో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు టాపికల్ స్టీరాయిడ్స్ అంటే స్టీరాయిడ్ క్రీమ్స్ అనేవి చాలా కామన్ గా మిస్యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ మన ఐఏడివిఎల్ దానికోసం ఒక క్రూసేడ్ ని నడిపించింది అండ్ కొంత స్మాల్ సక్సెసెస్ కూడా వచ్చినాయి. సో అదే కంటెక్స్ట్ లో ఇప్పుడు రైట్ నౌ
ఇండియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ గా కాజ్ చేసే దాని కొత్త పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఆర్గానిజమే కొత్తది తయారైంది, పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది. సో మన ఇండియాలో ఇప్పుడు ఎవరికన్నా ఒక స్కిన్ ప్రాబ్లం ఉంది, ర్యాష్ ఉంది అని చెప్పి ఒక మెడికల్ స్టోర్కి వెళ్తే మోస్ట్ కామన్ గా మెడికల్ స్టోర్ వాళ్ళు ఇచ్చే క్రీమ్ ఏమిటి? అదొక స్ట్రాంగ్ స్టిరాయిడ్ ఉన్న క్రీమ్. అది యూజువలీ క్లోబెటాజాల్ అనేసి పొటెంట్ టాపికల్ స్టిరాయిడ్ ఇస్తున్నారు. సో దాని వల్ల ఏం జరిగిందంటే ఇండియాలో ఉండే ట్రైకోఫైటాన్ రూబ్రమ్ అనే ఒక ఫంగస్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి దాని కొత్త పేరు పెట్టారు. దాని పేరు చాలా సాడ్ గా మన ఇండియా పేరు పెట్టారు. సో దాని పేరు ఇప్పుడు ఇండోటీనియే అయిపోయింది. సో ఇప్పుడు రైట్ నౌ బికాస్ ట్రావెల్ ఇస్ సో కామన్, ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉండడం లేదు, ఇప్పుడు అది గ్లోబల్ ప్రాబ్లం అయిపోయింది. సో రీసెంట్ గా జాడ్ లో, అంటే ద జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీలో ఒక పబ్లికేషన్ లో ఒక హెడ్ లైన్ చదివాను నేను. దాని మీద ఏం రాశారంటే ద గ్లోబల్ మెనేస్ ఆఫ్ ఇండోటీనియే స్ప్రెడింగ్ లైక్ వైల్డ్ ఫైర్ అక్రాస్ ద గ్లోబ్ అని రాశారు. అది ఒక పక్కన మనం ఈ మన లోకల్ ప్రాబ్లమ్స్ ని ఫైట్ చేస్తూ ఇలాంటివి ఆన్ ఇంటర్నేషనల్ స్టేజ్, మనం ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే మనకి చాలా మనసు కష్టంగా ఉంటుంది. యు అగ్రీ ఐమ్ షూర్ మాధవి? సో మెయిన్లీ డాక్టర్ నాజియా, ఇప్పుడు ఈ క్వాకరీ వలన అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కానీ డాక్టర్స్ కానీ ట్రీట్ చేయడం వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు స్కిన్ అన్నది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్. స్కిన్ పైన ఉన్న ఏదన్నా సరే ఇంటర్నల్ హెల్త్ రిఫ్లెక్షన్. సో 3 సంవత్సరాలు ఎండీ చేసేటప్పుడు చదువుకునేది అదే బేసికలీ. ఓకే, ఇంటర్నల్ లేదు, ఏమేం కండిషన్స్ ఉంటాయి అన్ని మనం చదువుకుంటాం. సో ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ట్రీట్ చేయడం వల్ల ఒకటి వాళ్ళ కండిషన్ ట్రీట్ అవ్వట్లేదు, 2 ట్రీట్ అవ్వకపోయినా పర్వాలేదు, మంచి జరగకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ చెడు జరగకూడదు. ఓకే, సో వీళ్ళు చేసే ట్రీట్మెంట్ వల్ల చెడు ఎక్కువగా జరుగుతుంది, డబ్బులు వృధా చేసుకుంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ నిన్న చూసిన పేషెంటే, తనకి ఒక స్కిన్ కండిషన్ ఉంది, దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటాం. అంటే అది పిగ్మెంటేషన్ లాగా వస్తుంది. సో తాను వెళ్ళి ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ ఒక క్వాక్ క్లినిక్ కి, పాష్ గా కనిపించే క్లినిక్ కి వెళ్ళి చూపెట్టుకున్నారు. వాళ్ళు 1.5 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు, విచ్ సజెస్ట్ లేజర్స్, ఐవీ గ్లూటాథియోన్ అని అన్ని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తన కండిషన్ ట్రీట్ చేయకపోయినా పర్వాలేదు, అది యాక్టివ్ ఉన్నప్పుడు లేజర్స్ చేయడం వల్ల తనకి ఇంకా ఎక్కువ నష్టం చేసేవాళ్ళు. సో ఇక్కడ మనకు క్వాకరీ వలన అందరికంటే ఎక్కువగా నష్టపోయేది ప్రజలు. సో ఈ ఫైట్ అన్నది మెయిన్ గా ప్రజల కోసము, వాళ్ళ స్కిన్ హెల్త్ కోసము. యాజ్ డర్మటాలజిస్ట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పబ్లిక్ దట్ దిస్ ఈస్ ద రైట్ థింగ్. నాట్ జస్ట్ స్కిన్ హెల్త్, ఇన్ఫాక్ట్ మనము కాన్పూర్ లో జరిగిన 2 డెత్స్ గురించి విన్నాం. November 2024 లో ఒక 32-year-old ఇంజనీర్ మృతి చెందారు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక. ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది ఎవరు? ఒక బీడీఎస్ పర్సన్. తర్వాత అదే పర్సన్ మళ్ళీ మార్చ్ ఆఫ్ 2025 లో ఇంకొక ఇంజనీర్, స్లైట్లీ ఓల్డర్ ఇంజనీర్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక అతను కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇద్దరు యంగ్ పీపుల్, రిలేటివ్లీ యంగ్ పీపుల్ ఇన్ దేర్ 30s, ఇన్ దేర్ మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఒక్కొక్కసారి చిన్న చిన్న నష్టాలే కాదు, పెద్ద పెద్ద నష్టాలు కూడా జరగచ్చు. ఇప్పుడు ఫిల్లర్స్ ఎంత కామన్ గా మనం అందరం చేస్తున్నాము, చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాం. మనం ఎవ్రీ మినిట్ చేసేటప్పుడు దాని కింద వెళ్ళే ఆర్టరీ ఎక్కడుంది, నేనుండే ప్లేన్ ఎక్కడుంది, ఇది ఆలోచిస్తాం. ఇప్పుడు అన్క్వాలిఫైడ్ అన్ట్రైన్డ్ పర్సన్ కి తెలియదు. సో దాని వల్ల లాస్ ఆఫ్ విజన్ ఇవన్నీ సాడ్లీ ఇండియా నుంచి మనకు రిపోర్ట్స్ రావు, ఎందుకంటే ఇండియాలో రిపోర్టింగ్ జరగట్లేదు కాబట్టి. సో ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయి మనకి యాక్చువల్లీ తెలియదు కూడా ఎంత జరుగుతుందో. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను తేవాలనుకుంటున్నాను. చాలా మంది అంటారు ఇదంతా మీరు అసలు ఎందుకు ఫైటింగ్ చేస్తున్నారు, మీకు కాంపిటీషన్ అన్నా ఈ క్వాక్స్. ఈ మాట ఒకటి ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్. డాక్టర్ విజయ్ మీరు ఏమంటారు ఈ విషయంలో? కాంపిటీషన్ అనేది పక్కన పెడితే ప్రజారోగ్య పరిరక్షణ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. క్వాకరీ వల్ల ఏమవుతుందంటే ప్రజారోగ్యం అనేది చాలా దెబ్బతింటే, ఎలా అంటే మనము వాళ్ళ ఓన్లీ ఆరోగ్యమే కాదు, వాళ్ళ మనీ కూడా వేస్ట్ చేసుకుంటారు. ఈ కాంపిటీషన్ అంటే లైక్ వాళ్ళు 1 week 6 months కోర్స్ తీసుకొని చేస్తారు, అది నాట్ రిజిస్టర్డ్ విత్ మెడికల్ కౌన్సిల్, అసలు అది కంప్లీట్లీ ఇల్లీగల్. సో వాళ్ళు అసలు కాంపిటీషన్ కింద కూడా తీసుకోవద్దు. బేసికల్లీ దే ఆర్ నాట్ ఈవెన్, దే డోంట్ హ్యావ్ రైట్ టు ప్రాక్టీస్ అవర్ ఓన్, మన హక్కు మాత్రమే అది. సో ఇది కాంపిటీషన్ లాగా తీసుకోకూడదు. అసలు మనం ప్రజారోగ్యాన్ని రక్షించడానికి మాత్రమే మనము ఈ ఫైట్స్ అనేది, యాంటీ క్వాకరీ క్రూసేడ్ అనేది చేస్తున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటి వలన ప్రజలకి డర్మటాలజిస్ట్ మీద ఉన్న ఫెయిత్ తగ్గిపోతుంది. నేను వెళ్ళాను, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకేం రెస్పాన్స్ లేదు
ఓకే ఇక్కడ ఏమి కావట్లేదు, బట్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్. సో దట్ ఫెయిత్ ఆన్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ డిక్రీజింగ్, ఫెయిత్ ఆన్ డర్మటాలజీ ఈజ్ డిక్రీజింగ్. సో దాన్ని మనము ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే సెన్సెస్ క్లినిక్స్ ఎట్లయితే వస్తున్నాయి, ఈవెన్ సిటీస్ లో, మెట్రోపాలిటన్స్ లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎంత మంది స్కిన్ క్లినిక్ అని, ఆ క్లినిక్ అని, దే ఆర్ జస్ట్ పుట్టింగ్ దేర్ బోర్డ్స్. విజయ్ గారు మీరు చూస్తున్నారు, బికాజ్ యూఆర్ మెడికల్ కౌన్సిల్ లో ఉన్నారు, ఎవరైనా వెళ్ళి బోర్డు పెట్టేసుకుంటున్నారు స్కిన్ క్లినిక్ అని. డర్మటాలజిస్ట్ కాని వాళ్ళు స్పెషల్ గా, ఐ విల్ నాట్ ఫోకస్, బట్ పీపుల్ హు ఆర్ నాట్ డర్మటాలజిస్ట్ వాళ్ళు ఇట్లా బోర్డ్ పెట్టుకోవడం అనేది ఎంత తప్పు అనేది కొంచెం మీరు చెప్పండి, బికాజ్ యూఆర్ మెడికల్ కౌన్సిల్. సో మేము మెడికల్ కౌన్సిల్ పరంగా మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటాం రెగ్యులర్ గా. అంటే ఎట్లా అంటే మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి. రీసెంట్ గా మాకు IIDVL తరపు నుంచి మాకు దగ్గర 80 కంప్లైంట్స్ దాకా వచ్చాయి. అవి బేస్ చేసుకుని అండ్ పర్సనల్ గా కంప్లైంట్స్ వచ్చాయి మాకు చాలా. అవి బేస్ చేసుకుని మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటాము. మేము ఏమనుకున్నామంటే జస్ట్ ఏదో లైక్ ఒకటి రెండు ఉంటాయి అనుకున్నాం, కానీ గలీలో ఒకటి ఉండిపోయాయి. బేసికల్లీ దర్ ఇస్ నో రెగ్యులేషన్ సరిగ్గా లేదు. మెయిన్లీ ఏంటంటే ప్రతి ఒక క్లినిక్ పెట్టాలంటే DMHO పర్మిషన్ ఉండాలి. DMHO పర్మిషన్ తీసుకోవట్లేరు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో పర్మిషన్ తీసుకోకుండా అందులో ఉన్న ప్రాక్టీస్ చేసే వాళ్ళు క్వాలిఫైడ్ ఉండట్లేరు. సెకండ్ థింగ్ ఇది. అండ్ ఆల్సో లైక్ కొన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారులు కొంతమంది రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల మంచిగానే పనిచేస్తున్నారు. అండ్ మేము ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసినాక మేము రిపోర్ట్ పంపిస్తాము. FIR చేసి మేము అది కాపీ మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ పంపిస్తాము. కొన్ని డిస్ట్రిక్ట్స్లో మంచిగా చేస్తున్నారు, అలాగే అన్ని డిస్ట్రిక్ట్స్లో ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతే అలా కనుక మనం క్వాకరీని ఒక మేరకు మనం రెగ్యులేట్ చేయగలుగుతాం మంచిగా. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ డాక్టర్ విజయ్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్ ది మాట్లాడతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ PRP అని చేస్తున్నారు, ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ క్వాక్స్ చేస్తున్నారు వితౌట్ ఎనీ రెగ్యులేషన్. ఓకే, అండ్ మన బయో వేస్ట్ అన్నది ఏదైతే మనం క్లినిక్స్ కి పర్మిషన్ కి తీసుకుంటామో, మన క్లినిక్ లో చేసే ప్రతి ప్రొసీజర్ డిస్కార్డ్ చేయడానికి ఏదైతే బయో వేస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇస్తామో, వీళ్ళు అటువంటి ఏ రెగ్యులేషన్ లేకుండా చేస్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు PRP అని బ్లడ్ డ్రా చేసి ఆ ట్యూబ్స్ ఎక్కడ పడేస్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోతున్నాయి అంటే ఇది జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ పేషెంట్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్. సో బయో వేస్ట్ హజార్డ్ తీసుకోకుండా చేస్తున్నారంటే వాళ్ళు జస్ట్ నార్మల్ డస్ట్బిన్ లో పెట్టేసి నార్మల్ GHMC వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, ఆ నీడిల్స్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. సో ఎవరికన్నా ఆ నీడిల్ కూర్చుకోవచ్చు, అది తీసుకెళ్లి ఎక్కడో పడేసేయచ్చు, ఎక్కడ పడేస్తారో తెలియదు ఆ బ్లడ్ కంటైనింగ్ ట్యూబ్స్ అన్నది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ సింగిల్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్ అండ్ హోల్ సొసైటీ హజార్డ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఈ విషయం నేను ఇంకోటి యాడ్ చేస్తాను. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు RMP క్లినిక్స్కి, RMPs అంటే లైక్ రూరల్ ప్రాక్టీషనర్స్ క్వాక్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 100 డైక్లోఫినాక్ ఇంజెక్షన్ సిరంజెస్ ఫిల్ చేసి పెట్టుకుంటారు, 100 డెక్సాఫైల్ ఫిల్ చేసి పెట్టుకుంటారు, అండ్ యాంటీబయాటిక్ జెంటామైసిన్ 100 ఫిల్ చేసి పెట్టుకుంటారు. అవన్నీ మేము క్వశ్చన్ అడిగాము, అంటే మీరు దీని తర్వాత ఏం చేస్తారు వీటిని అంటే, వాళ్ళు వెళ్ళి ఈ వెటనరీ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పారు. సో దట్ హౌ ఇట్స్ రన్నింగ్. అంటే దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు మనకి ఒక పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్ అదే బ్లడ్ తోని పోయి మళ్ళీ వెటనరీ డాగ్కు లేకపోతే దీనికో ఇస్తే ఇలా ఈ విధంగా చాలా వైరస్ స్ప్రెడ్ అవుతాయి, ఎన్నో విధాలుగా చెడుకి దారితీస్తుంది. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ డెక్సా అనేది స్టెరాయిడ్, ఇట్స్ అ స్ట్రాంగ్ స్టెరాయిడ్. సో ఆ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చేయడం వల్ల అసలు ఎంత నష్టం జరుగుతుందంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఈ మధ్యన స్టెరాయిడ్ క్రీమ్స్ వదిలేసేయండి, ఓరల్ స్టెరాయిడ్స్. అండ్ ఎందుకంటే అది చూస్తే ఇప్పుడు సాధారణంగా నాన్ డర్మటాలజిస్ట్ కి ఏది ఫంగస్, ఏది సొరాసిస్, ఏది ఎగ్జిమా అనేది తెలియదు. సో మోస్ట్ కామన్ గా ఏం చేస్తారు, వాళ్ళు మిక్స్ చేసి 3 ఇచ్చేస్తారు, యాంటీబయాటిక్, యాంటీఫంగల్ అండ్ దానికి తోడు ఒక 2 డెక్సా ఇంజెక్షన్స్ ఇవ్వగానే చాలా ఎనర్జీ వచ్చేసిందని పాపం ఊర్లలో పేషెంట్స్ ఇలా నష్టపోతూ ఉంటారు. అట్లీస్ట్ సిటీలో మీరు నేను ఇప్పుడు స్టెరాయిడ్ రాస్తేనే అయ్యో ఇది స్టెరాయిడ్ అని భయపడతారు. అది ఒక సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అయితే, ఇంకొక ఎక్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇది. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఎలా అంటే మనం డ్రైవింగ్ చేసే వాళ్ళు రోడ్ మీద వెళ్తుంటే ఆఫీసర్ వచ్చి దే చెక్ దేర్ లైసెన్స్, వాళ్ళని చెక్ చేస్తారు. అట్లా అధికారులు మీరు ఎందుకంటే మీరు మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ ఉన్నారు, ఈ నకిలీ వైద్యం వల్ల కలిగే నష్టాల గురించి అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చో, ఎలా తీసుకోవచ్చు, అండ్ జనాలు ఎట్లా రిపోర్ట్ చేయొచ్చో అది చెప్పండి. ఇంకా దాని గురించి మనం చెప్పండి, బికాస్ దిస్ ఇస్ ప్రాణాలకి హానికరం. వాళ్ళు ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాము, ఎన్నో పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తారు, స్టెరాయిడ్. సమ్ టైమ్స్ మనం అలసిపోతాం, ఈ స్టెరాయిడ్ బాధ ఎప్పుడు తప్పుతుంది మనకి అని. దాని గురించి అధికారులు ఏం చేస్తున్నారో కొంచెం డీటెయిల్ చెప్పండి.
సో ఈ క్వాకరీని అంతం చేయడానికి ఆల్రెడీ లాస్ ఉన్నాయి, ఎన్ఎంసి చట్టం ఉంది, అండ్ డిఎంఎండ్హెచ్ఓకి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీకి వాళ్ళకి కూడా క్లినిక్ సీజ్ చేసే అథారిటీ ఉంది, అండ్ పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి దాన్ని కేసు బుక్ చేసి అండ్ తర్వాత వాళ్ళని జైల్లో పెట్టడానికి వాళ్ళకి కూడా రూల్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే లైక్ మనం చూసుకోవాల్సిన మెయిన్గా ఈ పేషెంట్స్ అయితే ప్రజలు ఏం గమనించాలంటే, ఏదైనా ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందులో డాక్టర్ క్వాలిఫైడా కాదా చూసుకోవాలి ఫస్ట్. అంటే ఏంటంటే వాళ్ళు కంపల్సరీ నేమ్ బోర్డ్ అనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళకి డిస్ప్లే చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళ రిజిస్ట్రేషనే కాదు, క్లినిక్ రిజిస్ట్రేషన్ కూడా డిస్ప్లే చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళకి దానికి సంబంధించిన క్లినిక్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి. అండ్ ప్రతి ఒక్క క్లినిక్ రిజిస్ట్రేషన్ మీద, డాక్టర్ రిజిస్ట్రేషన్ మీద ఒక స్కానర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్. ఆ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి అనేది మనకి తెలిసిపోద్ది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ క్లినిక్లో అయినా కానీ మీరు వెళ్ళి క్వశ్చన్ చేసే అధికారం మీకు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది మీకు రైట్ ఉంది. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర తీసుకుంటున్నారా లేకపోతే ఒక క్వాక్ దగ్గర తీసుకుంటున్నారా అనేది. ఎందుకంటే మీ ప్రాణాలని మీరు పనంగా పెడుతున్నారు. మీరు ఒక డాక్టర్ చూపించుకుంటున్నారంటే, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఆ ట్రీట్మెంట్ సరైన వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది గమనించుకోవాలి మీరు. సో మీరు క్రెడెన్షియల్స్ చెక్ చేయండి, అడగండి, 1-2 సార్లు అడగండి. అండ్ ఒకవేళ మీరు కొంచెం డౌట్ ఉన్నా కానీ మెడికల్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అండ్ ఆల్సో మెడికల్ కౌన్సిల్ మెయిల్ ఉంది. ఆ మెయిల్కి మీరు ఫిర్యాదు చేయొచ్చు. మేము తక్షణం చర్యలు తీసుకుంటాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, అసలు ఈ క్వాక్ అనేది ఎలా పసిగట్టాలా? ఇప్పుడు ఒక జనరల్ పబ్లిక్ లో కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రియల్ డర్మటాలజిస్ట్ కూడా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అంటే కొన్ని ప్రోడక్ట్ సజెషన్స్ కానీ, ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మెడికల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కి విరుద్ధం. సో ఎథికల్ డాక్టర్స్ ఇలాంటివన్నీ చేయకూడదు. సో ఈ podcast ద్వారా one of the requests that we have to our own fraternity is we behave ethically so that people know the distinction. Okay, important thing that we can do that the quacks cannot do is we can be ethical. So ఎందుకంటే they cannot be ethical anyway because వాళ్ళ quackery unethical. సో అదొకటి వీ కెన్ స్టార్ట్ ఆఫ్. 2, ప్రిస్క్రిప్షన్ అనేది ప్రతి పేషెంట్ కి హక్కు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఫుల్ నేమ్, క్వాలిఫికేషన్ యాజ్ రికగ్నైజ్డ్ బై ఎన్ఎంసి. అంటే ఇప్పుడు నాకు 2 క్వాలిఫికేషన్సే రాసుకుంటాను. నేను ఎంబీబీఎస్ రాసుకుంటాను, నేను ఎండి రాసుకుంటాను. నాకు ఒక పీజీ డిఎంఎల్ఈ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ లా అండ్ ఎథిక్స్. అది ఎన్ఎంసి రికగ్నైజ్ కాదు. సో అది నేను నా ప్రిస్క్రిప్షన్ లో రాసుకోకూడదు. అది అంటే జస్ట్ బికాస్ నాకు ఏబిసిడిఎఫ్జి అలా ఎక్కువ అక్షరాలు ఉంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది అని కొన్ని ఐడియాస్ ఉండేవి ఒకప్పుడు. సో అట్లీస్ట్ మోడర్న్ పీపుల్ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. తర్వాత అందులో రిజిస్ట్రేషన్ నంబర్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు డెంటల్ కౌన్సిల్ వాళ్ళు డెంటల్ కౌన్సిల్ నంబర్ ఉంటుంది, మనకి మన మెడికల్ కౌన్సిల్ నంబర్ ఉంటుంది, మన స్టేట్ మెడికల్ కౌన్సిల్ నంబర్ ఉంటుంది. అది సో ఎవ్రీ పేషెంట్ షుడ్ చెక్ అది ఉందా లేదా. లేకపోతే వెళ్ళి పొలైట్ గా అడగొచ్చు, తప్పు లేదు. అండ్ యాక్చువల్లీ ఎథికల్ డాక్టర్స్ అయితే అడిగించుకోవద్దు, మనం ముందే చేద్దాం కదా ఇదంతా. వై షుడ్ వి కన్ఫ్యూజ్ పీపుల్ ఇలా. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఎథికల్ డాక్టర్ మనం డిస్ప్లే చేసుకుంటాం మన సర్టిఫికేట్. క్లినిక్ పర్మిషన్ అయితే కంపల్సరీ డిస్ప్లే చేయడం. యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ అస్, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ డూ దాట్. సో అదొకటి పేషెంట్స్ గమనించాలి. చాలా బాగా చెప్పారు డాక్టర్ రజిత అండ్ మాధవిరెడ్డి గారు. నేను మిమ్మల్ని ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇందాక డాక్టర్ రజిత చెప్పారు కాన్పూర్ 2 people లాస్ దేర్ లైఫ్స్. దాని గురించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఎవరు చేయొచ్చు, ఏ డాక్టర్ చేయాలి, ఎవరు చేయకూడదు, దాని గురించి కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. దీని రెగ్యులేషన్స్ గురించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటి అంటే బేసికల్లీ ఈ ప్రొసీజర్ తోటి అరౌండ్ 2018-19లో ఒక డెత్ అయినది యాక్చువల్లీ. దాని తర్వాత కోర్ట్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎన్ఎంసీ టు క్లారిఫై అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరు చేయొచ్చు ఎవరు చేయొద్దు క్లారిఫై చేయమని చెప్పిందనమాట. అప్పుడు ఎన్ఎంసీ ఇన్ 2022 హ్యాస్ రిలీజ్డ్ వన్ స్టేట్మెంట్ సేయింగ్ దాట్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఎండి డర్మటాలజీ కానీ డర్మటాలజీ డిగ్రీ కానీ, సో బేసికల్లీ ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డర్మటాలజీస్ అన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయొచ్చు. అండ్ అది కూడా ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అంటే కొంచెం ఒక థియేటర్ సెటప్, ఎసెప్సిస్ ఉండాలి ఇట్లా అనమాట. సో దీస్ ఆర్ ద 2 స్పెషాలిటీస్ విచ్ క్యాన్ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే,
యా, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా. డాక్టర్ అజిత మేడం గారికి నేను అడుగుతుంది ఏంటంటే, మీరు యాంటీ క్వాకరీ గురించి చాలా ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫైట్, ఆర్ క్రూసేడర్ ఫర్ యాంటీ క్వాకరీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ప్రయాణం గురించి కొంచెం చెప్పండి. ఐ వాంట్ నో అబౌట్ ద జర్నీ ఆఫ్ యాంటీ క్వాకరీ, హౌ మచ్ స్ట్రగల్ యూ హ్యాడ్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మీరు అందరూ లేకుండా ఈ క్రూసైడ్ అయ్యేదే కాదు. దిస్ ఇస్ నాట్ వన్ పర్సన్స్ క్రూసైడ్. సో యాక్చువల్లీ యాంటీ క్వాకరీ అనేది మనం అందరం కలిసి ఎప్పటి నుంచో ప్రీ కోవిడ్ డేస్ నుంచి కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గరకు వెళ్తాము, ఇవన్నీ మనము DMHOs ని కలవడం, అవన్నీ డాక్టర్ నాజియా నేను కలిపి చేసిన రోజులు ఎప్పటి నుంచో మాకు గుర్తుంది. సో ఈ ఇయర్ లో నేను IADVL యాంటీ క్వాకరీ చైర్పర్సన్ అయినాక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక సుధీర్ టాక్స్ అని ఒక ఛానల్లో. ఆ ఇంటర్వ్యూ ఇట్ వాజ్ 1 hour లాంగ్ అన్స్క్రిప్టెడ్ ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్సేషన్. అందులో ఒక పర్టికులర్ కంటెక్స్ట్ లో నా పక్కన కూర్చున్న లేడీ పూర్ణిమ గారు, తను ఒక మేజర్ యాంటీ క్వాకరీ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. సో తను BDS డాక్టర్లు అంటే నేను దాన్ని ఈ కంటెక్స్ట్ లో వాళ్ళని డెంటిస్ట్లు అనండి అన్న. దాన్ని అదొక మొత్తం కన్వర్జేషన్ ఒక 27 seconds క్లిప్. అది తీసుకొని చాలా మంది డెంటిస్ట్లు దాన్ని చాలా వైరల్ చేసి దాని వలన నా మీద అనేక రకాల వెరీ డిస్గస్టింగ్, వెరీ నాస్టీ కమెంట్స్, మల్టిపుల్ వీడియోస్ ఇవన్నీ చేయడం అంతా జరిగింది. సో ముందు నుంచి ఒక స్లో పేస్ లో జరుగుతున్న ఒక ఆల్మోస్ట్ ప్రైవేట్ ఫైట్ అనేది, ప్రైవేట్ క్రూసేడ్ అనేది సడన్ గా అది పబ్లిక్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అందుకనే అప్పటి వరకు నాకు అసలు పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ లేదు, అసలు రీల్ కి స్టోరీకి తేడా కూడా తెలియదు. సో అప్పటి నుంచి డర్మ్ యాక్టివిస్ట్ అని చెప్పి నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఇదంతా చేస్తూ ఉన్నాం. అండ్ ఇన్ ద సేమ్ కంటెక్స్ట్ ఇప్పుడు డెంటిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం మాట్లాడేది ఉంది. డాక్టర్ మాధవి చెప్పిన పర్టికులర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ NMC అది September 2022లో వచ్చింది. అదే ఇయర్ లో December 6th రోజు ద డెంటల్ కౌన్సిల్ రిలీజ్ ద పబ్లిక్ నోటీస్. ఏమని? ఇట్ వాజ్ వెరీ సిమిలర్ టు ద NMC వన్. అది ఆల్మోస్ట్ ఒక కట్ పేస్ట్ లాగానే. వాళ్ళు ఏమన్నారంటే MDS మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, వీళ్ళు OFMS అనే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని చెప్పి DCI రిలీజ్ చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దాన్ని సైన్ చేసిన అతను డాక్టరు కాదు, డెంటిస్ట్ కాదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ అన్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫ్ ద DCI హూ వాజ్ ఫిల్లింగ్ ఇన్ ఫర్ ద మెయిన్ రిజిస్టర్ ఆర్ హూఎవర్ వాజ్ ద డిజిగ్నేటెడ్ సిగ్నేటరీ. సో ఈ పర్టికులర్ పబ్లిక్ నోటీస్ ఆఫ్ DCIని IADVL వాళ్ళు అండ్ డెర్మటాలజిస్ట్ లో 2 స్టేట్ హైకోర్ట్స్ లో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకటి బాంబే హైకోర్టులో జరిగింది, ఇంకొకటి ఈ మెడ్రాస్ హైకోర్టులో. సో ఈ 2 కోర్ట్స్ లోనే ఈ కేసు నడుస్తోంది. సో రైట్ నౌ అది సబ్జుడిస్, సో వీ కెనాట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. అండ్ కానీ దానికి ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నాట్ హియర్ యెట్. సో ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది ఈ ఇయర్ లో. అది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో తీసుకున్న ఒక మేజర్ స్టెప్. దాని గురించి డాక్టర్ విజయ్ ఐ థింక్ షుడ్ టాక్. ప్లీజ్ టెల్ డాక్టర్ విజయ్ గారు దాని గురించి. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ నోటీసెస్ రిలీజ్ చేసింది. అవి ఎలాంటివి అంటే మెయిన్లీ డర్మటాలజీ క్వాకరీ, అంటే ఈ డెంటిస్టులు కానీ లేకపోతే ఎవరైతే ఆయుష్ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అన్క్వాలిఫైడ్, హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రాక్టీస్ కాస్మెటాలజీ ఆర్ డర్మటాలజీ ప్రాక్టీస్ చేయని వాళ్ళ మీద కొన్ని నోటీసెస్ ఇచ్చిందనమాట. అవి ఎలాంటివి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మేము కన్ఫర్మేషన్ తీసుకున్నాం, మాకు ఇవన్నీ IADVL వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేము కూడా ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నాము. సో మేము ఏం చేసామంటే వి సాట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ NMC. సో NMC నుంచి క్లారిఫికేషన్ తీసుకున్నాక మాకు అర్థమైంది ఏంటంటే, ఈ డెంటల్ కౌన్సిల్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేది NMC పర్వీలో లేదు. సో దాని వద్ద ఆ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మేము రిలీజ్ చేసాము. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం అనేది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ హక్కు. సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మాత్రమే చేయాలని చెప్పేసి, అందులో కూడా ఓన్లీ డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయాలని చెప్పేసి మేము రిలీజ్ చేసాము. అందులో వి ఇంక్లూడెడ్ దట్ డెంటిస్ట్ షుడ్ నాట్ ప్రాక్టీస్ డర్మటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎస్థెటిక్స్. సో అది ఆ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మాకు కొన్ని అసోసియేషన్స్ వచ్చి మాకు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా దాని తర్వాత దానికి రిప్లైగా డెంటల్ కౌన్సిల్ వాళ్ళు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా వాళ్ళు కూడా మెన్షన్ చేశారు ఏంటంటే, డెంటల్ వాళ్ళు BDS వాళ్ళు మాత్రము
డెర్మటాలజీ కానీ ఎస్థెటిక్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే వాళ్ళ క్లినిక్స్ కూడా డెంటల్ క్లినిక్, డెంటల్ హాస్పిటల్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మనకి రకరకాల పేర్లతోని, కన్ఫ్యూజింగ్ పేర్లతోని మనం డాక్టర్స్కే కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఎస్థెటిక్స్ అని చెప్పేసి, లేకపోతే కాస్మెటో డెంటల్ అని చెప్పేసి, లేకపోతే రకరకాలుగా వాళ్ళు అంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేసే విధంగా అందులో డెర్మటాలజిస్ట్ ఉన్నారా, డెంటిస్ట్ ఉన్నారా తెలియకుండా లోపల ఉండే డెంటిస్టే, కాకపోతే బయటకు మాత్రము ఆ క్లినిక్ చూడడానికి లేకపోతే ఆ పేరు మాత్రము డెర్మటాలజిస్ట్ ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంటుంది. సో దానికి తగ్గట్టుగా డెంటల్ కౌన్సిల్ వాళ్ళు మంచి సర్క్యులర్ రిలీజ్ చేశారు. చాలా అప్రిషియేట్ చేయాలి దాన్ని యాక్చువల్గా. సో డెంటల్ క్లినిక్ లేకపోతే డెంటల్ హాస్పిటల్ మాత్రమే పెట్టుకోవాలి వాళ్ళు, దాని పేరు మాత్రము. సో అది ఆ నోటీస్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అందులో వాళ్ళు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ మాత్రము చేయొచ్చు అన్నట్టు వాళ్ళు డెంటల్ కౌన్సిల్ ఇండియా ఇచ్చిన నోటీస్ని కోట్ చేశారు. సో దానికి మాకు కొన్ని అసోసియేషన్స్ వచ్చి మాకు వాళ్ళు డెంటల్ కౌన్సిల్ వాళ్ళు అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ వాళ్ళు అన్నీ ఎంకరేజ్ అవుతున్నారు. సర్జికల్ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే డెర్మటాలజీ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళు చేస్తున్నారు, కరికులంలో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అన్నట్టు మాకు కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ ఏం చేసామంటే ఇదన్నీ రూట్ కాస్ ఎక్కడ వస్తుంది, వాళ్ళకి ఎవరు ట్రైన్ చేస్తున్నారు అవన్నీ కనుక్కుంటే మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని మెడికల్ కాలేజెస్లలో పోస్టింగ్స్ ఉంటున్నాయి మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి. మన మెడికల్ కాలేజెస్లలో పోస్టింగ్స్ ఉంటున్నాయి. సో ఆ పోస్టింగ్స్ అనేది స్టాప్ చేయాలని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ మేము వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీకి అండ్ డిఎంఈకి రాయడం జరిగింది. సో వాళ్ళు ఎన్ఎంసీకి రాశారు. మేము ఇచ్చిన నోటీస్ లెటర్కి వాళ్ళు క్లారిఫికేషన్ కోసం అడిగారు. సో దానికి ఎన్ఎంసీ అసలు ఎందుకు వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, నిజంగానే ఇంక్లూడ్ చేసుకుంటున్నారా, పోస్టింగ్స్ ఉన్నాయా లేదా, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మాకు మళ్ళీ అడిగారు. సో అది ప్రాసెస్ అవుతుంది. అండ్ అది కూడా అది రూట్ కాజ్ అనేది మనము క్లియర్ చేసుకుంటే, అంటే మనమే ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళని ఆ ట్రైనింగ్ అనేది ఉండకూడదు. అండ్ అలానే ఇంకా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రైన్ చేస్తుంటాయి, అంటే నాట్ రికగ్నైజ్డ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇలామెడ్ అని లేకపోతే ఇలాకాడ్ అని చాలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే నాట్ రికగ్నైజ్డ్. అవి సర్టిఫికేట్ కోర్సెస్ 1 month కానీ 2 weeks కానీ లేకపోతే 6 months అని కోర్సెస్ ఇస్తుంటాయి. మేము మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సపరేట్గా వాళ్ళకు కూడా ఇలామెడ్ వాళ్ళ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇలామెడ్ వాళ్ళ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి మేము లెటర్ రాయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు ఎట్లా సర్టిఫికేట్స్ ఇస్తారు, అది మీరు ఏ విధంగా ఇస్తున్నారు, మీరు దేంట్లో రిజిస్టర్ అయ్యారు అని చెప్పి అడిగితే మేము మెడికల్ కౌన్సిల్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఏ సంస్థ కాదు, వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు లైక్, మేము ఇచ్చిన సర్టిఫికేట్స్ దే ఆర్ నాట్ ఫర్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కాదు, ఓన్లీ స్కిల్ ఎన్హాన్సింగ్ మాత్రమే అన్నట్టు వాళ్ళు చెప్పారు వాళ్ళు. సో క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారో, ఈ సర్టిఫికేట్ కోర్సెస్ 1 month కానీ 6 months కానీ ఈ ఎస్థెటిక్ కోర్సెస్ తీసుకొని పెట్టుకుంటున్నారు సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఏవి చెల్లవు. ఎందుకంటే అవి ఎన్ఎంసీలో కానీ మెడికల్ కౌన్సిల్లో కానీ రిజిస్టర్ అయినాయి కాదు. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఓన్లీ స్కిల్ ఎన్హాన్సింగ్, అది కూడా ఓన్లీ ఎండి డెర్మటాలజీ చేసిన తర్వాత లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఓన్లీ స్కిల్ ఎన్హాన్సింగ్ కోసం చేసుకోవచ్చు, కానీ దే షుడ్ నాట్ డిస్ప్లే, అవి కూడా డిస్ప్లే చేయకూడదు వాళ్ళ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్లో కానీ లేకపోతే వాళ్ళ క్లినిక్ రిజిస్ట్రేషన్లో కానీ వాళ్ళ ఓపీ స్లిప్లో కానీ వాళ్ళు దాన్ని మెన్షన్ చేయకూడదు. ఈ కంటెక్స్ట్ లో నేను ఒక 2-3 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలా. ఒకటి, ఈ ఇలామెడ్, కాక్ట్రాసి ఇవన్నీ కూడా ఒకవేళ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఫస్ట్ స్కిల్ ఎవరికి ఎన్హాన్స్ చేయాలా, స్కిల్ ఉన్న వాళ్ళకి, స్కిల్ ని ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి రైట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. సో బిఏఎంఎస్ వాళ్ళని, బీడిఎస్ వాళ్ళని వీళ్ళందరూ కాస్మెటాలజీ అని చెప్పి ఎంతో మందిని వీళ్ళు మోసం చేస్తున్నారు. మనం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ మాట్లాడడం ఏంటంటే కామన్ పబ్లిక్ వాళ్ళకి డబ్బులు నష్టం అవుతుంది, వాళ్ళ హెల్త్ పాడవుతుంది, వాళ్ళకి ఫెయిత్ ఇన్ ది సిస్టమ్ పోతుంది. 2, బీడిఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఓవర్ ప్రొడక్షన్ జరుగుతుంది, లాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరికీ మిస్లీడ్ చేయడం జరుగుతుంది. ఏమని, కాస్మెటాలజీ అనేది ఒక చాలా గ్లామరస్, చాలా వెల్ పేయింగ్ కెరియర్ ఆప్షన్ మీకు అని చెప్పి వీళ్ళందరి నుంచి, ఈ బీడిఎస్ వాళ్ళ నుంచి లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఒక 6 week ట్రైనింగ్ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక 2 days 3 days కాంటాక్ట్ క్లాసెస్ పెడతారు. సో ఇమాజిన్, ఇప్పుడు మనం ఇన్నాళ్ళు చదివి అయినా ఇన్నేళ్ల ప్రాక్టీస్ తర్వాత బిట్వీన్ ద 4 of us ఐ థింక్ మనకి ఒక 50 and I think 60 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది మన నలుగురి మధ్య. అంటే ఈయనకి తక్కువ, ఈయన చిన్న అయినా బట్ యాడ్ చేసుకుంటే. సో అయినా మనం ఇంత
జాగ్రత్తగా చేస్తూ ఉంటాము. సో ఇమాజిన్ 6 days లో 1 week లో ఏమి నేర్చుకుంటారు, ఏం చేస్తారు. సో ఈ పాడ్కాస్ట్ ఒకవేళ ఈ డెంటిస్ట్ కనుక చూస్తే ప్లీజ్ నోట్, ఇలాంటివన్నీ చేసి మీరు మీ హార్డ్ ఎర్న్ మనీని, మీ టైంని వృధా చేసుకోవద్దు. ఇదే విషయంలో కంప్లైంట్స్ అది చేయడం వలన నా మీద కాక్ట్రాసి వాళ్ళు ఇప్పుడు ఒక క్రిమినల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. కానీ సమ్మన్స్ నాకు అఫీషియల్ గా రాలేదు. సో అదే కంప్లైంట్ ఇన్ఫాక్ట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ కి వేశారు. అదే కంప్లైంట్ లో నా పేరు కూడా వేశారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, సో మనకి ప్రమోషన్ వచ్చిందన్నమాట. సో టు బీ ఇన్ ద సేమ్ కంప్లైంట్ యాజ్ ద మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్. బట్ దిస్ ఇస్ ఎనీవే ఇన్ ద లైటర్ వెయిన్. ఇప్పుడు యాంటీ క్వాకరీ ఫైటింగ్ అది చేస్తూ ఉంటే మనకి ఇంత నష్టాలు జరుగుతున్నాయి, అయినా ఎందుకు చేస్తున్నాం అంటే బికాస్ వీ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్. లేకపోతే ఈ రోజు ఈ సండే వితౌట్ బీయింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడాల్సింది, మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నాళ్ళ తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చింది 2022లో, కానీ దాని మీద యాక్షన్ ఇప్పుడు తీసుకున్నారు. అండ్ ఫర్ దాట్ విజయ్ వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చైర్పర్సన్ అండ్ టు ఆల్ ఆఫ్ యూ. 2, మనం తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలా. మేలో ఒక ఫెంటాస్టిక్ సర్క్యులర్ రిలీజ్ చేశారు, అది డాక్టర్ విజయ్ కూడా మెన్షన్ చేశారు. అందులో ఏం రాశారంటే బీడిఎస్ వాళ్ళ ఎవ్వరూ కూడా కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకోవద్దు అని చెప్పారు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు డెంటిస్ట్ షుడ్ హ్యావ్ డెంటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ డెంటల్ క్లినిక్స్ అని చెప్పారు. అంతేగాని డెంటో స్కిన్, డెంటో వాడెవర్ కాస్మెటిక్ కాకుండా. అండ్ ఈస్థెటిక్సే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే అఫ్ కోర్స్ అదొక పెద్ద సముద్రం. డెంటిస్ట్రీ అనేది ఎంతో పెద్దది. అందులో డెప్త్స్కి వెళ్తే మనకు అసలు ఐడియా కూడా లేదు అందులో ఎంతెంత అడ్వాన్స్మెంట్స్ అయినాయో. ఐఎమ్ ష్యూర్ ఆల్ దీస్ యంగ్ డెంటిస్ట్ హూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ అందులోకి వెళ్తే దే విల్ అచీవ్ గ్రేట్ సక్సెస్ rather than getting into something else and getting into legal trouble. So this is mana message to the dental community. Yes. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ విజయ్ అండ్ డాక్టర్ అజిత. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక మెడికల్ కౌన్సిల్ గురించి కొంచెం యాడ్ చేస్తాను. ఓకే, చెప్పు. సో మెడికల్ కౌన్సిల్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయింది, కొత్త ప్యానెల్ వచ్చేసి. సో అది వచ్చిన తర్వాత దాదాపు మేము మెడికల్ కౌన్సిల్కి వచ్చే ముందు, ఎలక్షన్స్కి విన్ అయ్యే ముందు ఒక 6 points పెట్టుకున్నాము ఇవి అచీవ్ అవ్వాలని. అందులో 6 points ఆల్మోస్ట్ మా 5 year టర్మ్ ఉంటుంది, కానీ వచ్చిన 6 monthsలోనే ఆ 6 points మొత్తం మేము అచీవ్ చేసాము. లైక్ న్యూ బిల్డింగ్ ఫర్ మెడికల్ కౌన్సిల్, అలాగని ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. అండ్ రిజిస్ట్రేషన్స్ మనము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు 5,000 ఉండేది హాఫ్ చేసాం, 2,500 అలా. అండ్ యాంటీ క్వాకరీ మూమెంట్ చాలా సీరియస్ తీసుకున్నాము. రీసెంట్గా కూడా ఒక 5 members-ని అలా ఓన్లీ నకిలీ వైద్యులనే కాకుండా ఆల్రెడీ మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఒకవేళ ఎథికల్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తే, ఫర్ సపోజ్ రీసెంట్గా ఒక 5 members-ని ఫర్ బ్రీచింగ్ ఎథికల్ మాల్ ప్రాక్టీస్ చేసినందుకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ మెసేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ క్వాక్స్, మన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉండాలి. మీకు ఏదైతే ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు క్లాసెస్ చెప్తారో అవి మీకు కాలేజీలో ఉన్నప్పుడు చెప్పుకుంటారు, మర్చిపోయి ఉంటారు. కాకపోతే అవి గుర్తు చేసుకోండి, ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి మీకు సైట్స్లో ఉంటాయి, మన వెబ్సైట్లో ఉంటాయి. సో అవన్నీ సరిగ్గా పాటించాలి. లేకపోతే రీసెంట్ ఒక 5 members-ని సస్పెండ్ చేసినట్టు. అదే నేను అడగబోతున్నాను యాక్చువల్లీ దీని గురించి. మీరు ఈ మధ్య రీసెంట్ గా ఒక సస్పెన్షన్ ఆర్డర్ ఫర్ 1 year ఫర్ ఫ్యూ డాక్టర్స్ వచ్చింది, దాని గురించి మీరు చెప్పండి. సో అందులో ఏంటంటే చూసుకుంటే అందులో మొత్తం టోటల్ 5 members డాక్టర్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ డాక్టర్స్ మెడికల్ కౌన్సిల్లో. అందులో 4 మెయిన్లీ ఫర్ అసోసియేటింగ్ విత్ క్వాక్స్. అసోసియేషన్ అనేది అనెథికల్ యాక్టివిటీ, అడ్వర్టైజ్మెంట్ అనేది అనెథికల్ యాక్టివిటీ. సో అలా చాలా అనెథికల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మేము ఏమేం చేస్తామంటే స్టార్టింగ్లో ఫస్ట్ మాకు కంప్లైంట్ వస్తే మేము ఒక నోటీస్ ఇస్తాము. అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని కౌన్సిల్కి పిలిచి మేము వాళ్ళతో మాట్లాడతాము. మళ్ళీ రిపీటెడ్గా చేస్తే మాత్రము వీ విల్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ దెన్ వీ విల్ సస్పెండ్ ద రిజిస్ట్రేషన్ అనమాట. సో మేము సస్పెండ్ చేసినాక దాని సివియారిటీ బట్టి 6 months కానీ 1 year కానీ కొన్నిసార్లు మొత్తం పీనల్ ఎరేజర్ చేస్తాం అనమాట, కంప్లీట్లీ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేస్తాము. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే మెడికల్ ఎథిక్స్ అనేది సరిగ్గా పాటించాలి. అందులో మెయిన్గా డర్మటాలజీ సంబంధించింది ఒక క్వాకరీ ఒక ఇష్యూ కూడా ఉంది అందులో.
సో డాక్టర్ కన్నయ్య తాళ్ళపల్లి అని ఒక లివియన్ క్లినిక్స్ అని ఉంటుంది జూబ్లీ హిల్స్లో. అతను మీద కూడా 2020లో యాక్చువల్గా కంప్లైంట్ వచ్చింది. దాన్ని మళ్ళీ మేము అది నడుస్తుండే కంప్లైంట్. సో రీసెంట్గా మనం దానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో తను ఎంబీబీఎస్ డిగ్రీ ఉండి తను లైపోసక్షన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుండే అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. సో పేషెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది దట్ తనకి లైపోసెక్షన్ చేసిన తర్వాత రియాక్షన్ వచ్చింది అండ్ సెప్సిస్లోకి వెళ్ళింది అన్నట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మేము తీసుకొని దాన్ని స్టడీ చేసి ఎథిక్స్ కమిటీలో డిస్కస్ చేసి దానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే పేషెంట్స్ అనేది కూడా వాళ్ళు కూడా మీకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ నాట్ ఓన్లీ ఫ్రమ్ క్వాక్స్ నుంచి కాదు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నుంచి కూడా ఏమన్నా మీకు ఇష్యూస్ వస్తే డెఫినెట్లీ మీరు అప్రోచ్ అవ్వచ్చు మెడికల్ కౌన్సిల్ని. అలాగే క్వాక్స్ కూడా, ఈ క్వాక్స్ క్లినిక్స్ మీరు ఎక్కడైనా గుర్తిస్తే మాత్రము ఎలాగైనా మాకు మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయండి, మాకు లెటర్ రాయొచ్చు, మాకు మెయిల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది పోర్టల్, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకుంటాము దాని మీద. అండ్ క్వాక్ ఫ్రీ తెలంగాణ రావాలని మాత్రమే మా ఉద్దేశం. ఎందుకంటే క్వాకరీ వల్ల చాలా నష్టపోతున్నారు జనాలు, ఆరోగ్యం నష్టపోతుంది, అలానే వాళ్ళ డబ్బులు వృధా అవుతున్నాయి. అండ్ గవర్నమెంట్ చాలా కొన్ని మంచి పనులు చేస్తుంది మధ్యలో, లైక్ కొత్త మెడికల్ కాలేజ్ పెడుతుంది. సో దగ్గర ప్రతి సంవత్సరం 9,000 మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సో ఆర్ఎంపీలు కానీ, క్వాక్స్ కానీ, నకిలీ వైద్యులు కానీ వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంతకుముందు అంటే ఒక 10-15 years బ్యాక్ కొంచెం వాళ్ళు ఊళ్ళల్లో పేద ప్రజలకి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేస్తారని కొంచెం అందరం ఆలోచించాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అవసరం కూడా పడదు. ఎందుకంటే దగ్గర 9,000 మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ గవర్నమెంట్ కూడా పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అనేది ఇంప్రూవ్ చేసేసి 24 hours పిహెచ్సిస్లో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్కి వసతులు కల్పించి వాళ్ళకి సరైన శాలరీ ఇచ్చి వాళ్ళకి ప్రొవిజన్స్ అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా రూపొందిస్తే తప్పకుండా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఊళ్ళలో వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరిలో ఒక అపోహ ఏముంటుంటే డాక్టర్స్ అనే వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళి వర్క్ చేయరని అనుకుంటారు. కాకపోతే రీసెంట్గా కొన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి జాబ్స్ కోసము. ఒక 400 పోస్టులకి 5,000 మంది 6,000 మంది డాక్టర్స్ మనకి దానికి అప్లికేషన్స్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని కాదు, వసతులు మంచిగా సరిగ్గా కల్పించాలి గవర్నమెంట్ అనేది. పిహెచ్సిస్ని స్ట్రెంథెన్ చేయాలి. పిహెచ్సిస్ని రూరల్ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేస్తే డెఫినెట్లీ సెకండరీ హెల్త్ సిస్టమ్ మీద అండ్ టెరిషరీ హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డెన్ కూడా తగ్గుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అందుతుంది అందరికీ, ప్రజలకి. సో ప్రజలు దీన్ని గుర్తించాలి అండ్ డాక్టర్స్ కూడా ఈ ఎథిక్స్ గైడ్లైన్స్ అనేది సరిగ్గా పాటించాలి. సో అది నేను ఇవ్వాలనుకున్న మెసేజ్. ఎక్సలెంట్ పాయింట్స్. ఇదే కంటెక్స్ట్ లో ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు మీ ఈ సిటీ క్లినిక్స్ లో డర్మటాలజిస్ట్ల ఫీజులన్నీ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది ఒక పర్సనల్ క్రిటిసిజం దట్ ఐ ఆల్సో హ్యావ్ ఫేస్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకి ఫీజు తక్కువ ఉంటది, వాళ్ళు ఈ ప్యాకేజెస్ చాలా అందుబాటుగా, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈఎంఐలు అలాంటివన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారంట. ఇమాజిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది చేసే క్వాలిఫికేషన్ లేదు, ఆ ప్రొసీజర్ బహుశా అవసరం కూడా లేదు, దానికోసం మళ్ళీ ఈఎంఐ ఇవ్వడం ఏంటి? అండ్ యునో నథింగ్ ఈజ్ ఫ్రీ. ఇఫ్ ఇట్స్ ఫ్రీ దెన్ యూ ఆర్ ద ప్రోడక్ట్ అంటారు కదా. సో అలాగా, సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక ఫెంటాస్టిక్ అవెన్యూ ఫర్ సమ్మన్ హూ డస్ నాట్ వాంట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు తెలంగాణలో అనేకం ఉన్నాయి. అన్ని చోట్ల మంచి క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ వెనేరియాలజిస్ట్ ఉన్నారు. ప్రతి మెడికల్ కాలేజ్ కి ఫ్యాకల్టీ ఉంటారు, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి నేర్పడం కోసం అన్నా ఉంటారు. సో అలాంటి చోట్ల పేషెంట్స్ కి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ కేర్ దొరుకుతుంది. ప్లస్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి, వాళ్ళు ఎలాగో ఎథికల్ గా ఉంటారు, అక్కడ వాళ్ళు మన పీజీస్కి ఎలాగో ప్రొసీజర్లు అయ్యి చేయాలి. సో అవన్నీ కూడా జరుగుతాయి. సో ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఎక్కువ స్పెండ్ చేయకూడదు, అలాగని డెర్మటాలజీ కేర్ ఇంక్లూడింగ్ ఈస్థెటిక్ డెర్మటాలజీ కావాలనుకున్నా కూడా మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఒక సేఫ్ అండ్ రిలేటివ్లీ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఒకటి దొరుకుతుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్ రజిత అండ్ డాక్టర్ విజయ జలగం గారు. థ్యాంక్ యూ. నేను చాలా ఈ బీయింగ్ డర్మటాలజిస్ట్ ఐ కేమ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ బికాజ్ ఇంత చెప్పారు. ఎందుకంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదవడం అనేది చాలా టఫ్. మనం చదువుతుంటాము, దట్ ఈస్ ద టఫెస్ట్ కోర్స్. అటువంటిది డాక్టర్ అనే మన పేరు ముందు రావడానికి దే హ్యావ్ స్ట్రగల్డ్ ఎ లాట్. సో వీ ఎర్న్డ్ ఇట్.
అట్లా కాకుండా ఈ క్వాక్స్ అనేవాళ్ళు ఇలా ఈజీగా ఏదంటే వాళ్ళు రాసేయడం, ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేసేయడం, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం, ఇట్స్ అ వెరీ మొత్తం మన దేశానికి ఒక ఇన్సల్ట్. వీ కెనాట్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది నా ఇంట్రెస్ట్, మేడం ఇంట్రెస్ట్ కాదు. ఇది ఒక దిస్ ఇస్ అన్ ఆనర్. బీయింగ్ అ డర్మటాలజిస్ట్, బీయింగ్ అ డాక్టర్, హీ హెస్ ఎర్న్. సో నాకైతే ఇది చాలా ఇట్ టచెస్ మై ఇమోషన్స్, ఇట్ టచెస్ మై సాఫ్ట్ హార్ట్ దట్ సమ్ క్వాక్స్ కమ్ అవుట్ అండ్ దే ఆర్ జస్ట్ గివింగ్ స్టిరాయిడ్స్, ఇట్లా ఇచ్చేసి అందరి హెల్త్ ని పాడు చేస్తున్నారు. అండ్ పేషెంట్స్ ఆర్ బికమ్ గినీ పిగ్స్ ఫర్ దెమ్. దాని గురించి అందరూ ఒక గినీ పిగ్స్ ఎక్స్పెరిమెంట్ లాగా, ఎందుకంటే టాపికల్ క్రీమ్స్ కాబట్టి వాళ్ళు ఏదైనా రాసేస్తారు. సంథింగ్ లైక్ టూత్ పేస్ట్ రాసేసి ఫేస్ కి పెట్టుకోండి అన్నంత చేస్తున్నారు వాళ్ళు. ఇందులో ఒకటి యాడ్ చేస్తాను డాక్టర్ నాజియా. అది మీకే అర్థం. ఇప్పుడు ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ క్వాక్స్ ఉన్న క్లినిక్స్ లలో యాక్చువల్ గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు. సో వాళ్ళ దగ్గర ఏదైనా ఒక ఫ్యాన్సీ ఒక టైప్డ్ ఇది ఉంటుంది అనమాట. అక్కడ ఈవెన్ కౌన్సిలర్స్ అని చెప్పేసి, ఓకే, దోస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ డిగ్రీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే ఒక సన్ స్క్రీన్ రాసేస్తారు, ఒక మాయిశ్చరైజర్, ఒక క్లెన్జర్, ఒక టాబ్లెట్ వాళ్ళే రాసేస్తున్నారు. అక్కడ ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండట్లేదు. రెండోది ఏంటి అంటే ఈ క్లినిక్స్ లో ఇప్పుడు చాలా మంది డాక్టర్ స్క్రబ్స్ వేసుకుంటున్నారు. సో స్క్రబ్స్ వేసుకొని ఓకే జస్ట్ సీట్ వెనకలో ఒక వైట్ కోట్ పెట్టేసి ఒక డాక్టర్ లాగా, అంటే డాక్టర్ కాము అని చెప్పరు, అట్లా అని పేషెంట్ కి డౌట్ రాకుండా అలా చైర్ పైన కూర్చొని వెనుకో డాక్టర్ ఏప్రిన్ ఉండగానే పేషెంట్స్ ఏమనుకుంటారు, ఓకే డాక్టర్ అనుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ పిక్చర్ ఇచ్చి ఒక రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. డెఫినెట్లీ ఇది మోసం అండి. ఇది యాక్చువల్లీ క్వాకరీకి ఏమి చేయొచ్చు, వాట్ ఆర్ ద రిపర్కషన్స్ అంటే, ఒకటి సివిల్ అఫెన్స్, బట్ కొన్ని సిచ్యుయేషన్స్ లో అది క్రిమినల్ అఫెన్స్ కూడా అవుతుంది. ఎందుకంటే వెన్ యూఆర్ ఇంపర్సనేటింగ్ సమ్మన్, అంటే మీరు ఒక డాక్టర్ లాగా ప్రిటెండ్ చేస్తున్నారు. ఆర్ లెటస్ సే నేను ఇప్పుడు ఐఎమ్ అ మెడికల్ డాక్టర్, కానీ నేను లెటస్ సే ఐ స్టార్ట్ డూయింగ్ సమ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ ఐ ప్రిటెండ్ టు బి ఎ డెంటిస్ట్, దెన్ అది కూడా క్రిమినల్ అఫెన్సే కదా. సో సేమ్ థింగ్ వాళ్ళు ఇది చేసినా కూడా అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో అండ్ ఇమాజిన్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టెప్ పెట్టాము, ఒక వైట్ కోట్ వెనకాల పెట్టాము, స్క్రబ్స్ చేసుకున్నాం అంటే పీపుల్ హూ, అండ్ దెన్ ఇక్కడ ఒక లెట్స్ ఆనరరీ డాక్టరేట్ ఒకటి తెచ్చుకున్నాము అండ్ డాక్టర్ అని పెట్టి రాసుకున్నాము. సో ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఇట్స్ అ మెడికల్ డాక్టర్. ఇన్ఫాక్ట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ది జస్ట్ 2-3 days ago నేను చదివాను. అది ఎక్కడంటే అది యుఎస్ జడ్జ్మెంట్. సో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ రియలీ అప్లికబుల్ ఇక్కడ. అక్కడ ఏంటంటే నర్సింగ్ ప్రాక్టీషనర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ పిహెచ్డి చేస్తే ఆబ్వియస్లీ మీకు డిఆర్ అనేది ప్రిఫిక్స్ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ అ హార్డ్ ఎర్న్డ్ ప్రిఫిక్స్ ఆఫ్ కోర్స్. సో ఎవరికన్నా కూడా డిఆర్ అనేది రావాలి అంటే అది ఆయుర్వేదంలోనా డెంటిస్ట్లన్నా అది మనమన్నా చాలా కష్టపడితేనే వస్తుంది. సో కానీ అక్కడ కోర్ట్ ఏమని చెప్పిందంటే, ఈ నర్సింగ్ ప్రాక్టీషనర్స్ హూ హ్యావ్ పిహెచ్డి దే షుడ్ నాట్ బి అడ్రస్డ్ యాజ్ డాక్టర్స్ అని అన్నది. ఇది యుఎస్ కోర్ట్ చెప్పింది. ఎందుకు ఇలా చెప్పింది? ఎందుకంటే మీరు మెడికల్ హెల్త్ కేర్ సెటప్ లో మీరు డాక్టర్ అనే మాట వాడితే ఇట్ మీన్స్ మెడికల్ డాక్టర్ బై డిఫాల్ట్. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నేను ఆ మే ఇంటర్వ్యూలో చేయడం వల్ల అంత సోషల్ మీడియా ఇదంతా ఆల్ దట్ అబ్యూస్ అండ్ ఆల్ హ్యాపెన్, అండ్ విచ్ ఇస్ ఓకే. ఐ లివ్ టు టెల్ ద టేల్ అండ్ ఇట్ హెస్ మేడ్ మై రిజాల్వ్ స్ట్రాంగర్. సో ఇలాంటివి కొన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఆయుర్వేద్ పర్సన్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ప్రాక్టీస్ ఆయుర్వేద్. Like we are proud of our, if you are a dentist, then be proud of it, practice dentistry. Yes, exactly. And what is legal, what is ethical, that is what we should be doing. మీరు ఇంతకుముందు సోషల్ మీడియా ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇంకోటి చెప్తున్నాను. సో ఈ మధ్యలో సోషల్ మీడియా అనేది అందరూ వాడకం ఎక్కువైపోయేసరికి డాక్టర్స్ కూడా పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు కూడా ఏదో ఒకటి వీడియోలు చేయాలి, వాళ్ళ పేర్లు తెలియాలి జనాలకి అని వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నా కానీ ఎంతైనా వాళ్ళకి ఎథిక్స్ అనేది బ్రీచ్ అవుతున్నారు. సో ఏదైనా మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అను లేకపోతే వేరే డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అను పెట్టుకుంటున్నారు, కానీ అది అనెథికల్. ఎందుకంటే మీరు ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ చేసినా, మీరు డాక్టర్ అనే వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ మీ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, మీ క్లినిక్ ప్రాక్టీస్ మార్చినప్పుడు, లేకపోతే మీరు కొత్త ఏమన్నా డిగ్రీ కానీ మనం సంపాదించుకొని దాన్ని అప్డేట్ చేసుకోవడానికి వాడుకోవాలి. అండ్ ఇంకా కొన్ని అలాంటి వాటికి మాత్రమే మనం వాడుకోవాలి. అండ్ ఓన్లీ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, సపోజ్ ఒకవేళ డెంగ్యూ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే హెచ్ఐవి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, దాని గురించి మనం పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్ గురించి మాత్రమే మీరు మాట్లాడాలి. అదర్వైజ్ మీరు జస్ట్ క్రీమ్స్ సజెస్ట్ చేయడము, లేకపోతే బిఫోర్ ఆఫ్టర్, అండ్ ఆల్సో బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ అన్ఎథికల్. అది కూడా పెట్టకూడదు, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ పెట్టకూడదు. అండ్ వాళ్ళ ఎక్స్రేస్ కానీ రేడియోగ్రఫీ ఇమేజెస్ కానీ ఎక్కడ పోస్ట్ చేయకూడదు. పేషెంట్ టెస్టిమోనియల్స్ కూడా ఎక్కడ పోస్ట్ చేయకూడదు.
అండ్ ఇవన్నీ మనకి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కానీ దీన్ని మెడికల్ కౌన్సిల్ కూడా చాలా సీరియస్ తీసుకుంటుంది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు కూడా ఇలాంటి ఎథికల్ మాల్ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎందుకు చెప్తానంటే చాలా మంది డర్మటాలజిస్టులే ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. అండ్ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ గైడ్లైన్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఈ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను నేను. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ పాయింట్. చాలా మంది యంగ్ డాక్టర్స్, యంగ్ డర్మటాలజిస్ట్ కి ఇంప్రెషన్ ఏమైనా ఉందంటే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ మనం చెప్పకూడదు, బట్ ఏదైనా వేరే ప్రోడక్ట్, ఇప్పుడు సన్ స్క్రీన్ ఉంది, క్లెన్జర్ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది, ఇవేమి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కావు. సో ఇవి అసలు మెడిసిన్సే కావు, స్కిన్ కేర్. సో ఇలాంటివి ప్రమోట్ చేయొచ్చు, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఇథికలీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఒక ఫాల్స్ ఐడియా ఉంది. యాజ్ డాక్టర్స్ మనం ఒక పెన్ కానీ, ఒక బుక్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక చైర్ కానీ, ఆర్ ఎనీ ప్రోడక్ట్ కానీ, ఇంక్లూడింగ్ అ సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్, వీ కెనాట్ ప్రమోట్ ఆర్ బికాస్ వీఆర్ యూజింగ్ our credentials as doctors. సో ఇప్పుడు ఈ సొసైటీ మనకి ఇచ్చింది ఏంటి? ఈ రెస్పెక్ట్ అనేది మనం నిలుపుకోవాలి అంటే మనం ఎథిక్స్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఏ ప్రోడక్ట్ ని కూడా మనం అడ్వకేట్ చేయకూడదు, మనం ప్రమోట్ చేయకూడదు. అండ్ దిస్ ఇస్ అవర్ మెసేజ్ టు ఆల్ ద యంగ్ పీపుల్, ఎస్పెషలీ ద డర్మటాలజిస్ట్, బికాస్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఈ ఫేమ్ ఇదంతా. బట్ ఫైనలీ వాట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ పీస్ అండ్ జాయ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈస్ గోయింగ్ టు బి the kind of life that you've lived. Yes, thank you so much. It was enlightening points you have told, Dr. Rajita. ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ మాధవి రెడ్డి గారు. ఎక్కువగా మనం చూస్తున్నాము డర్మటాలజీ మాత్రం క్వాకరీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. different kind of people, different kind of doctors are coming into our, encroaching in our specialty. Dermatologists are not encroaching in other specialties. We are not posing as cardiologists, we are not promoting as gastrophysician, or we are not posing as dentist, but other specialties as అటువంటి వాళ్ళ గురించి కొంచెం చెప్పండి. Who all are posing as dermatologists, skin specialists అని మీరు చూస్తుంటారు కదా మీ ఎక్స్పీరియన్స్ లో, ఎవరెవరు ఇట్లా రాసుకుంటున్నారు అట్లా? సో బేసికలీ ఏంటి అంటే, స్టార్టింగ్ లో డాక్టర్ రజిత చెప్పారు, ఓకే, క్వాకరీలో డిఫరెంట్ టైప్స్ ఎట్లా ఉందో. ఓకే, సో వాళ్ళందరూ స్కిన్ స్పెషలిస్ట్ అని పోస్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ టైప్. సెకండ్ ఏంటంటే, ఎస్పెషలీ యూజింగ్ ద వర్డ్ కాస్మెటాలజీ. దిస్ ఈజ్, ఐ థింక్, ఈజ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ అనొచ్చేమో అసలు నిజంగా. ఈ కాస్మెటాలజిస్ట్ అన్న పేరు పెట్టుకొని, ఓకే, నాన్ మెడికల్ పీపుల్, 10th పాస్ వాళ్ళు కానీ, ఆర్ ఈవెన్ MBBS కానీ, డెంటిస్ట్రీ కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్, ఆల్ నాన్ ఎలోపతిక్ అందరూ ఈ కాస్మెటాలజిస్ట్, ఓకే, ఈస్థెటిషియన్, ఈస్థెటిక్ సర్జన్, ఈస్థెటిక్ ఫిజిషియన్స్, ఆర్ ఈ డిఫరెంట్ టర్మ్స్ పెట్టుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాస్మెటాలజీ అన్నది ఈజ్ నాట్ ఎ మెడికల్ స్పెషాలిటీ. ఫస్ట్ పాయింట్, కాస్మెటాలజీ అన్నది ఈజ్ సంథింగ్ వేర్ యూ డూ మెనిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కట్స్. ఇది కాస్మెటాలజీ రిలేటెడ్ థింగ్ బేసికలీ. అది అసలు మెడికల్ స్పెషాలిటీ కాదు, అది NMC రికగ్నైజ్ డిగ్రీ కాదు, ఏది కాదు. బట్ ఈ ఒక్క వర్డ్ని యూజ్ చేసుకొని చాలా మంది వచ్చి స్కిన్ ప్రాక్టీస్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? దే ఫీల్ దట్ ట్రీటింగ్ స్కిన్ ఇస్ సింపుల్, నెంబర్ 1. నెంబర్ 2, మనీ. ఓకే, ప్రొసీజర్స్ చేసి మనీ చేసుకోవచ్చు. అండ్ యాజ్ డాక్టర్ రజిత వాజ్ మెన్షనింగ్, బేసికలీ ఇది చాలా ఫ్యాన్సీ థింగ్, ఓకే, వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అని ట్రైనింగ్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ అన్ని రీజన్స్ తోటి ఏంటి అని అంటే, స్కిన్ ట్రీట్మెంట్ అన్నది ఏదో చాలా సింపుల్ అనుకుని అందరూ ఇందులోకి వస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్. అది చదివిన వాళ్ళకు తెలుస్తుంది. ఓకే, లేజర్ అన్నది ఒక మెషిన్ మాత్రమే, కానీ లేజర్ ఎలా వాడాలి అన్నది ఆ యూజ్ చేసే పర్సన్కి తెలుస్తుంది. అండ్ లేజర్స్ అన్నవి మెడికల్ గ్రేడ్ డివైజెస్ బేసికలీ. సో ప్రతి ఒక్కరూ ఒక లేజర్ పెట్టేసి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ లేజర్ గురించి ఏమీ తెలియకుండా ఓకే స్కిన్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం అన్నది అది నాట్ రైట్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బేసికలీ. గ్రేట్ పాయింట్స్ డాక్టర్ మాధవి. ఇప్పుడు ఒక ఆటో నడపాలంటే దానికి ఒక లైసెన్స్ ఉంటుంది, కానీ ఒక మెడికల్ గ్రేడ్ డివైస్, దట్ టు గ్రేడ్ 3, గ్రేడ్ 4 విచ్ ఆర్ సీరియస్ వన్స్, అది యూజ్ చేయటానికి ఇప్పుడు మనకి ఏమి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండలేదు. అది ఉండడం కోసం మనము ఇప్పుడు హోప్ఫుల్లీ IIDL ద్వారా మనం ఒక సుప్రీంకోర్టులో PIL వేయాలని చూస్తున్నాం. ఇప్పుడు రేడియాలజిస్ట్ ఉన్నారంటే వాళ్ళు మాత్రమే ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఆ PCPND యాక్ట్ లో ఆ జడ్జిమెంట్లు అవన్నీ వచ్చినాయి. సో తర్వాత ఈ యాక్ట్ వచ్చింది.
సో అదే విధంగా మన కోసం కూడా ఒక కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్, ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా తీసేయడం కోసం మనము చేద్దామని ప్లాన్స్ లో ఉన్నాము. 2 కాస్మెటాలజీ అనే కోర్స్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వైర్మెంట్ ఏమని పెట్టింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రమోటింగ్ దీస్ కైండ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్స్, ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. సో కాస్మెటాలజీ అంటే బేసికలీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బ్యూటీషియన్ కోర్స్ అండ్ హెయిర్ డ్రెస్సర్ కోర్స్. దానికోసం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయితే మీరు కాస్మెటాలజిస్ట్ అవ్వచ్చు. డర్మటాలజిస్ట్ అవ్వాలంటే మీరు MBBS 5.5 years, 3 years ఆఫ్ MD or 2 years ఆఫ్ డిప్లొమా ఆర్ DNB ఆల్ దిస్ స్టఫ్ చేయాలా. ఒకవేళ మీరు ఒక డెంటిస్ట్ అవ్వాలనుకుంటే అది ఏమైనా ఈజీ, అది లేదు, అది ఇట్స్ 5-year కోర్స్ అండ్ దెన్ MDS ఇస్ నాట్ 3 years అండ్ దెన్ దేర్ ఇస్ అ ఎంట్రన్స్. సో అలా కష్టపడి చదివిన దానికి సార్థకం చేయాలి. వాళ్ళ ఫీల్డ్ చేయాలా, మనం మన ఫీల్డ్ ప్రాక్టీస్ చేయాలా. అండ్ కాస్మెటాలజీ అనే వాళ్ళు లైక్ యూ గో టు అ సలాన్, యూ గెట్ యువర్ నెయిల్స్ డన్, యూ గెట్ యువర్ హెయిర్ డన్, హ్యాపీగా కాస్మెటాలజిస్ట్ దగ్గర చేయించుకోండి. కానీ కాస్మెటాలజిస్ట్ అనే వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ప్లీజ్ ఆస్క్ ఇస్ దిస్ పర్సన్ జెన్యూన్, ఎందుకంటే జెన్యూన్ డర్మటాలజిస్ట్ వాళ్ళని కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకోరు. ఇంకోటి డాక్టర్ విజయ్, మీరు గమనించుంటారు సోషల్ మీడియాలో వీడియోస్ పెడతా ఉంటారు. మళ్ళీ ఒకటేంటి అంటే చేసేది తప్పు, ఆ తప్పు కూడా వాళ్ళు తప్పు అని రియలైజ్ చేయరు, చాలా పబ్లిక్ గా చేస్తారు. ఇప్పుడు Q-switch లేజర్ అని ఉంటుంది, విచ్ యూ నో వీ హ్యావ్ బీన్ యూజింగ్. ఓకే, Q-switch లేజర్ అన్నది బేసికలీ కార్నియా మీద ఎఫెక్ట్ అవుతే ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు బ్లైండ్నెస్. సో అదే Q-switch లేజర్ ని ఐస్ పైన లెఫ్ట్ అండ్ రైట్ చేసేస్తుంటారు. ఆ వీడియో చేసి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడతారు. బికాస్ దే డోంట్ నో వాట్ ఇట్ కెన్ డూ. సో ఈ కాస్మెటాలజీ పేరు మీద మెడికల్ ట్రీట్మెంట్ చేయడం అన్నది చాలా తప్పు. సరిగ్గా చెప్పారు. ఒకటి ఏంటంటే ప్రజలలో కూడా చాలా అపోహ ఉంది, డర్మటాలజిస్ట్ అంటే ఓన్లీ స్కిన్ డిసీజెస్ మాత్రమే ట్రీట్ చేస్తారు అని. కాకపోతే ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు నాట్ ఓన్లీ స్కిన్ డిసీజెస్ కాదు, ఏస్థెటిక్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఏస్థెటిక్స్ అంటే నాట్ బోటాక్స్ ఫిల్లర్స్ ఇలాంటి పెద్దగా కెమికల్ పీల్ అనే సాధారణమైన ప్రొసీజర్ నుంచి మొదలు పెడితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక పెద్ద ప్రొసీజర్ వరకు డర్మటాలజిస్ట్ మాత్రమే చేయాలి. డర్మటాలజిస్ట్తో పాటు మెడికల్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేయవచ్చు. సో ప్రజలలో ఈ అపోహ అనేది మర్చిపోవాలి. డర్మటాలజిస్టులు అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇవన్నీ చేయొచ్చు, ఏస్థెటిక్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. సో అందరూ అనుకోవచ్చు ఇది చిన్నదే కదా పీల్ అని, లేకపోతే ఈ లేజర్ అనేది చిన్నదే కదా అనుకోవచ్చు. కానీ లేజర్ మిషన్ అనేది దట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు డేంజరస్ టు CT స్కాన్ మిషన్ ఆర్ MRI మిషన్, Class 4 మెడికల్ డివైస్ అంటారు. సో అది బ్యూటీ పార్లర్లలో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చాలా కనిపిస్తున్నాయి ఇష్యూస్. మేము రేజ్ చేసాము డ్రగ్ కంట్రోల్ అథారిటీస్తో అండ్ CDSO వాళ్ళతో మాట్లాడుతున్నాము మేము. సో ఫ్యూచర్లో దాని మీద కూడా గైడ్లైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ గైడ్లైన్స్ ఏం పాటించకుండా బ్యూటీ పార్లర్లు ఎవరైతే నడుపుతున్నారు అనుకోండి, ఎవరైనా ఈ మెషిన్స్ కనిపెట్టడము లేకపోతే పీల్స్ చేయడం అవన్నీ చేస్తుంటే అవన్నీ ముందే ఆపేసేయండి. ఎందుకంటే తర్వాత మీరు ఒకవేళ మేము ఇన్స్పెక్షన్స్లో మీరు మాకు ఒకవేళ మీరు పట్టుబడితే మాత్రం మీ మీద FIR అవుతుంది. వన్స్ FIR అయిందంటే మీ లైఫ్ లాంగ్ మీరు ప్రాబ్లం అవుతుంది మీకు. సో ముందే అప్రమత్తంగా, ఒకవేళ మీకు తెలియక మీరు చేస్తుంటే మాత్రం ఆపేయండి. తెలిసి చేస్తే మాత్రం మీరు ఒకవేళ చేసినా కానీ ఇప్పుడైనా కొంచెం సరిదిద్దుకోండి. ఒకవేళ నిజంగా మీరు ఆపకుండా మీ బిజినెస్ రన్ చేయాలనుకుంటే డర్మటాలజిస్ట్ని హైర్ చేసుకోండి, ప్లాస్టిక్ సర్జన్ని హైర్ చేసుకోండి. అలా మీరు ఇంతకుముందు చేస్తున్న క్వాకరీని దాన్ని ఇప్పుడు ఒక పద్ధతిగా ఒక ఎథికల్ వేలా మీరు రన్ చేసుకోండి. ఈ హైర్ చేసుకోవడం మీద నేను ఒకటి యాడ్ చేస్తాను. సో బేసికలీ ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కానీ మనం వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేయడం వల్ల సో బేసికలీ ఏమవుతుంది అంటే ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఉన్న సెంటర్స్ లో దే ఆల్సో హ్యావ్ రియలైజ్డ్ ఓకే ఫైన్ వీళ్ళు కావాలి అని. సో హైర్ అంటే హైర్ చేసుకొని జస్ట్ ఒక 1-2 గంటలకి పెట్టేసుకొని మిగిలిన టైంలో మళ్ళీ ఆ క్లినిక్ లో ఎవరు ఉండట్లేదు. సో ఇది ప్రతి ఒక్కరూ ఒక అఫీషియల్ పోయి చూసేది కాదు. బేసికలీ పేషెంట్ ఆల్సో షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఆ పర్టికులర్ క్లినిక్ వెళ్ళినప్పుడు అక్కడ చూసే వాళ్ళు డాక్టర్స్ ఉన్నారా, డర్మటాలజిస్టా కాదా, ఒక లేజర్ వాడుతున్నారా ఏంటి అన్నది అది పేషెంట్ సైడ్స్ నుంచి కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. అండ్ యాజ్ మనం చెప్పినట్టు ఈమెయిల్ ఐడి ఇట్లా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఎవరన్నా అటు దే కమ్ అక్రాస్ ఇక్కడ లేరు బట్ స్టిల్ లేజర్స్ చేస్తున్నారు మమ్మీ చేస్తున్నారు అన్నప్పుడు ఒక కంప్లైంట్ రేజ్ చేయడం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ వాళ్ళకే కాదు సొసైటీకి కూడా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. అబ్సల్యూట్లీ. ఈ విషయంలో ఒకటి చెప్పాలా, మన ఒక యంగ్ డర్మటాలజిస్ట్ ఒక వీకేర్ అనే ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉండే.
తను ఏదో కొన్ని అవర్స్ కోసం చేస్తూ ఉండే. సో ఒక కామన్ మోడస్ ఆపరెండి ఏంటంటే వారానికి ఒకసారి 2 సార్లు ఒక హాఫ్ డేకో 3-4 అవర్స్కో హైర్ చేసుకుంటారు. ఆ వేరే 6.5 days కూడా క్లినిక్ విల్ బి రన్నింగ్, కానీ క్లినిక్ విల్ బి రన్నింగ్ వితౌట్ ద డాక్టర్. కానీ లైసెన్స్ ఎవరి పేరులో ఉంటుంది? ఆ డాక్టర్ పేరులో ఉంటుంది. సో ఈ పర్టికులర్ డాక్టర్ ఏమైందంటే ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళేసరికి ఈ అమ్మాయి ఎప్పుడో రిజైన్ చేసేసింది, మోర్ దెన్ 1 year ago. సో ఆ 1 year ago రిజైన్ చేసిన విషయం వీళ్ళు ఈ క్లినిక్ వాళ్ళు ఆబ్వియస్లీ అప్డేట్ చేయలేదు డిఎంఎండ్హెచ్ఓకి. సో ద లైసెన్స్ కంటిన్యూడ్. సో ఆ ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆ అమ్మాయికి నోటీస్ వచ్చింది ఏమని, దట్ వీ ఫౌండ్ దట్ యు ఆర్ నాట్ దేర్ అండ్ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ డూయింగ్ పిఆర్పి ఇన్ యువర్ అబ్సెన్స్, సో నౌ యు ఆర్ అకౌంటబుల్. సో లైసెన్స్ పోతే ఎవరి లైసెన్స్ పోతుంది? లైసెన్స్ ఉన్న వాళ్ళకి లైసెన్స్ పోతుంది. సో ఈ డర్మటాలజిస్ట్ వాజ్ అండర్ థ్రెట్. సో షీ కేమ్ క్రైయింగ్. ఇన్ఫాక్ట్ డాక్టర్ నాజియా తనని Nadia, tell us about what you did. She approached యాంటీ-క్వాకరీ కమిటీ. డాక్టర్ రజిత నాకు చెప్పారు వెళ్ళండి అంటే మేము మెడికల్ కౌన్సిల్కి వెళ్ళాను. ఆ అమ్మాయి నేను కలిసి వెళ్ళేసి అక్కడ చైర్పర్సన్తో మహేష్ గారితో శ్రీనివాస్ గారితో మాట్లాడి సార్ట్అవుట్ చేసాము. మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆమె రిజైన్ చేసేసిన షీ ప్రొడ్యూస్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఆమె రిజిగ్నేషన్ లెటర్, ఆమె ఎప్పటికి చేసింది, శాలరీ ఎప్పటికి తీసుకుంది అన్ని ప్రొడ్యూస్ చేసి షీ టోల్డ్, షీ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు క్లినిక్, ఐ రిజైన్డ్ ఇట్ 1.5 year back అని. మళ్ళీ వాళ్ళు చెప్పారు మీరు డిఎంఎండ్హెచ్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దట్ ఐ హావ్ రిజైన్ ఫ్రమ్ దిస్ క్లినిక్, నా డాక్యుమెంట్స్ తీసేయండి అని వెళ్తే నేను డిఎంఎండ్హెచ్కి వెళ్ళి ఆ పేపర్ కూడా సబ్మిట్ చేశారు రంగారెడ్డి ఎక్కడికి వెళ్ళేసి. సో మన డర్మటాలజిస్ట్ డిమాండ్ ఇప్పుడు తెలంగాణలో ఎలాగో పెరిగింది. ఇప్పుడు రైట్ నౌ కర్ణాటక ఏడీవీఎల్ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. సో అక్కడ కూడా డిమాండ్ పెరుగుతోంది. సో ఈ యంగ్ డర్మటాలజిస్ట్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అవుతూ ఉంటే పార్ట్ టైం అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు లేని టైంలో అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏం జరుగుతుంది. లేకపోతే లైసెన్స్ ఉన్నది అక్కడ మీరే అయితే మీ లైసెన్సే పోయే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. నైస్, గుడ్ డాక్టర్ రజిత గారు. ఇప్పుడు మనము కంక్లూజన్ గా ఒక్కొక్క ఇంపార్టెంట్ మెసేజ్ ఇప్పుడు మనం డాక్టర్ విజయ్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైతే పబ్లిక్ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో క్వాకరీ గురించి, దీని గురించి చెప్పండి. ఇక్కడ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు సమయం స్పెండ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ మనీ కూడా స్పెండ్ చేస్తున్నారు. సో అది రైట్ పర్సన్ దగ్గర, క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర స్పెండ్ చేయాలి. సో అది తెలుసుకోవాలంటే మీరు ఆ క్లినిక్లో వర్క్ చేసే వాళ్ళు క్వాలిఫైడ్ పర్సనా కాదా అండ్ ఆ క్లినిక్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలుసుకోవాలి. దానికోసం నేను ఒక వెబ్సైట్ పంపిస్తాను అండ్ మెయిల్ పంపిస్తాను. ఆ మెయిల్ ద్వారా మీరు ఒకవేళ అన్క్వాలిఫైడ్ అనిపిస్తే దానికి మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా నేను ఇంకొక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు అసోసియేషన్ ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్తో అసోసియేషన్ పెట్టుకోకండి. అండ్ ఏదైనా అనెథికల్ యాక్ట్స్ అనేది మీరు మానుకోండి. ఒకవేళ ఇంతకుముందు మీకు తెలియక చేస్తుంటే, అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తుంటే, లైక్ ఆర్ఎంపీస్కి సపోర్ట్ చేయడము, లేకపోతే క్వాక్స్కి సపోర్ట్ చేయడము, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చేయడము, అండ్ ఇంకా సొలిసిటింగ్ పేషెంట్స్ ఏ విధంగా అయినా చేయడం అనేది చేస్తుంటే మాత్రం మీరు దాన్ని మానుకోండి. ఎందుకంటే మీరు రీసెంట్గా మనం చూసాము 5 members సస్పెండ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతుంది. సో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. పేషెంట్స్ మెయిన్గా అయితే క్వాలిఫైడ్ పర్సన్ లేకపోతే మాత్రం కంపల్సరీ మీరు కంప్లైంట్ చేయండి. మెడికల్ కౌన్సిల్కి డైరెక్ట్గా మీరు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, లెటర్ ఇవ్వచ్చు. అండ్ వాట్సాప్ నెంబర్ ఒకటి అండ్ మెయిల్ అనేది నేను మెన్షన్ చేస్తాను, దానికి మెయిల్ చేయొచ్చు మీరు. డాక్టర్ మాధవి గారు, మీరు కూడా మీ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ యు కన్వే టు ద పబ్లిక్ చెప్పండి. యా, సో వన్ ఈస్ చెక్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ప్రొవైడర్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఒక క్లినిక్కి వెళ్ళగానే. రెండోది ఏంటి అని అంటే, సోషల్ మీడియా హైప్స్ని బట్టి వెళ్ళకండి. సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా, రైట్? ఎంటర్టైన్మెంట్ కావచ్చు, దేనికన్నా కావచ్చు, బట్ మీ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మీ హెల్త్ రిలేటెడ్ డెసిషన్స్ వైజ్గా తీసుకోండి. జస్ట్ రివ్యూస్, ఆన్లైన్, సోషల్ మీడియా హైప్స్ ప్రకారము డాక్టర్ని కానీ లేదా ట్రీట్మెంట్ని కానీ డిసైడ్ చేసుకోకండి. నేను ఒక పాయింట్ చెప్తాను, ఆ తర్వాత డాక్టర్ రజిత విల్ కంక్లూడ్ దిస్ వన్. ఎలా ఇప్పుడు ఎవ్రీ స్పెషాలిటీ, డర్మటాలజీ కానీ, డెంటిస్ట్లీ కానీ, కార్డియాలజీ కానీ, వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి. వై వీ మేక్ దిస్ అసోసియేషన్స్ టు అప్గ్రేడ్ అవర్ నాలెడ్జ్, టు కంటిన్యూ అవర్ మెడికల్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ రిజిస్ట్రేషన్. సో ఈ టీఎస్ఐఏడివిఎల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజీ వెనరియాలజీ, ఇది ఒక ఇంపార్టెంట్ అసోసియేషన్. దీన్ని చూడండి. ఎలా అంటే ఒక అసోసియేషన్లో పార్ట్ ఉన్నామంటే వీ నో వాట్ వీఆర్.
అలా లేకుండా ఉన్న వాళ్ళని మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వాక్స్, ద సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ క్వాక్స్ హూ డోంట్ హ్యావ్ అ మెడికల్ డిగ్రీ టు ప్రాక్టీస్ దట్ వన్, దే కెనాట్ బి అ పార్ట్ ఆఫ్ అసోసియేషన్ బికాస్ అసోసియేషన్ వాళ్ళని ఎంటర్ చేయనివ్వదు. సో IADVL లో మెంబర్షిప్, ఇంకా చాలా అసోసియేషన్స్, అసోసియేషన్ ఆఫ్ క్యూటేనియస్ సర్జన్ ఆఫ్ ఇండియా, ఈ డెమటాలజీ అథెంటిక్, దే హ్యావ్ రిజిస్ట్రేషన్. ఈ అసోసియేషన్ కి రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ ఆల్ ఇండియా అసోసియేషన్స్, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్ కూడా గుర్తించండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ హూ ఇస్ అ ట్రూ డెమటాలజిస్ట్ అండ్ హూ ఆర్ యాక్చువల్లీ క్వాక్స్. డాక్టర్ రజిత గారు, మీరు ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చి కన్క్లూడ్ చేయండి. Yeah. Thank you so much, all of you, for being here today. ఇప్పుడు నా final message is going to be to people who are practicing cosmetology, which they think is a medical specialty. సో మీరు డెంటిస్ట్ కావచ్చు, మీరు ఆయుర్వేద్ ఆర్ సమ్ అదర్ ఆయుష్ ప్రాక్టీషనర్ కావచ్చు, ఆర్ మేబీ మీకు మెడికల్ క్వాలిఫికేషన్ ఏమీ లేదేమో. ఒకవేళ మీరు ఇది ఒక సింపుల్ సేఫ్ ఫీల్డ్ టు ప్రాక్టీస్ అని అనుకుంటూ ఉంటే, ప్లీజ్ రిమెంబర్, మీ చేతుల మీదుగా మీరు ఒకరికి హాని చేసిన వాళ్ళు అవుతారు. మీ ఓన్ ఫ్యూచర్ని మీరు రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ప్రాక్టీస్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ and stay away from quackery.